హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సింపుల్ లివింగ్ వైబ్స్. ఈరోజు మనం హోమ్మేడ్ బటర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం మలాయిని కలెక్ట్ చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి కలెక్ట్ చేసుకున్న మలాయిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. బటర్ చేసే ముందు దాన్ని 1 to 2 అవర్స్ ముందు బయట పెట్టుకోవాలి. సాఫ్ట్గా ఉంటే బ్లెండింగ్ ఈజీగా జరుగుతుంది. అందుకే నేను 1 to 2 అవర్స్ ముందు బయట పెట్టేశాను. సో ఇప్పుడు ఈ మలాయిని మిక్సర్ జార్లోకి తీసుకుందాం. నేను కలెక్ట్ చేసిన మలాయిలో సగం మలాయి మిక్సర్ జార్లో వేసుకున్నాను. మిగిలిన సగాన్ని తర్వాత యూస్ చేస్తాను. నెక్స్ట్ దీంట్లో ఫుల్గా వాటర్ వేయాలి. మిక్సీ జార్ నిండా కొంచెం ఉన్నప్పుడు. సమ్మర్లో అయితే మీరు కూలింగ్ వాటర్ వేసుకుంటే బెటర్. సో బటర్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మలాయిని మీడియం స్పీడ్లో బ్లెండ్ చేసుకుందాం. ఇలా ఆల్మోస్ట్ ఒక 30 to 40 సెకండ్స్ బ్లెండ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఒకసారి ఆపి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటే బెస్ట్. సో ఫస్ట్ అయితే ఒక సాఫ్ట్ క్రీమీ టెక్స్చర్లో వస్తుంది చూడండి. బటర్ అండ్ మిల్క్ సపరేట్ అవుతాయి, అదే మన సైన్. ఇంకొక ట్రిక్ ఏంటంటే ఈ పైన లిడ్ మీద మనం చూడొచ్చు, ఇది ఫుల్ ట్రాన్స్పరెంట్ అయితే మనకి బటర్ రెడీ అయిందని అర్థం. సో బటర్ అండ్ మిల్క్ సపరేట్ అయిందని ఈజీగా తెలుస్తుంది. బటర్ ఇక్కడ వాటర్ పైన ఫ్లోట్ అవుతుంది, సో ఇదే మన సైన్ బటర్ ఆల్మోస్ట్ రెడీ అని. ఇప్పుడు బౌల్లో కోల్డ్ వాటర్ తీసుకుందాం. ఇప్పుడు మిక్సర్లోంచి బటర్ని తీసుకుందాం. సో ఇందులో బటర్ని తీసుకుని ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ని అంతా జెంటల్గా స్క్వీజ్ చేయాలి. స్క్వీజ్ చేసేసి మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత దాన్ని మనం ఆ కోల్డ్ వాటర్లో వాష్ చేసుకోవాలి. నేనైతే ఆల్మోస్ట్ 3 times వాష్ చేశాను. వాటర్ క్లియర్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే బటర్ ఫ్రెష్గా ఉంటుంది అండ్ లాంగ్ టైం స్పాయిల్ అవ్వదు. ఇప్పుడు ఈ క్లీన్ బటర్ని బాల్ షేప్లో ఫామ్ చేసుకున్నాను. బటర్ బాక్స్లో ప్రెస్ చేసి నీట్గా ఒక షేప్లోకి చేసుకున్నాను. మీ దగ్గర బటర్ బాక్స్ లేకపోతే ఏదైనా క్లాత్ తీసుకుని క్లాత్లో కూడా మీరు బటర్ షేప్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు 1 to 2 అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. దాని బటర్ పర్ఫెక్ట్ షేప్లోకి వస్తుంది. చూడండి, ఇది మొత్తం సెట్ అయింది. పర్ఫెక్ట్ హోమ్ మేడ్ బటర్ రెడీ. స్టోర్లో కొన్నదానికన్నా ఇంట్లో చేసిన బటర్ ప్యూర్గా ఫ్రెష్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి.